మొదటగా స్రవంతి, సిస్టర్ స్రవంతి. హల్లెలూయా. మొదటగా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాతి దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండోదిగా మా ఆత్మీయ తండ్రి గారు జోసఫ్ తండ్రి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, జోసఫ్ తల్లి గారికి మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సేవకులు, సేవకురాణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క నా సాక్ష్యం ఏంటంటే, ఇక క్లాసులకి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే, మా ఐఎస్సి ఫౌండేషన్లో సేవ చేస్తున్న జాస్వా డానియల్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన యొక్క తరపున ఇక్కడికి మేము బైబిల్ ట్రైనింగ్కి రావడానికి జరిగినది. మా ఆత్మీయ తండ్రి గారు, మేము పెనవల్లి ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాము. నాకు చదువు రాదు, మా హస్బెండ్కి కొంచెం చదవచ్చు. చదువు రానప్పటికీ కూడా దేవాతి దేవుడు ఆ యొక్క పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మా పాస్టర్ గారు, మీరు ఇంకా నేర్చుకోవాలి, కొన్ని ఇంకా తెలుసుకోవాలి అని చెప్పని ఇక్కడ గుంతకల్లి ట్రైనింగ్కి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగినది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే, నాకేమో చదువు లేదు, నేను చెప్పేది నాకు ఎలా అర్థం అవుతుంది, ఎట్లా అసలు ఏం అర్థం అవుద్దని ఇక్కడికి రావాలి నేను అని చెప్పని మొట్టమొదటిగా అయితే నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఒకవేళ నేను కానీ మాకు చదువు లేదులయ్యా, అంత దూరం మేము రాలేము, అక్కడికి వెళ్ళినా మేము ఏం నేర్చుకుంటామని అనుంటే మేము చాలా నష్టపోయి ఉండేవాళ్ళమి. ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి, సేవ ఎలా చేయాలి, పరిచర్యలు ఎలా ముందుకెళ్ళాలి అని అనేకమైన సంగతులు మాకు తెలియపరిచినప్పుడు మేము మాకు తెలియని కొన్ని విషయాలు మేము ఇక్కడ నేర్చుకొని మా సంఘాలలో ఆ యొక్క మాటలు, ఆ యొక్క వాక్యములు మేము తెలియపరుచుకుంటున్నప్పుడు మా సంఘాలకు వస్తున్న విశ్వాసులు చాలా అంటే చాలా ఆసక్తిగా వినటము, సంఘం ఇంకా బలపడటము జరుగుతూ ఉన్నది. ఇంకా మేము ఇంకా నేర్చుకోవాలని ఇక్కడికైతే బైబిల్ ట్రైనింగ్కి మేము ప్రతి నెల ఇంకా రావాలని ఆశ కలిగి ప్రతి నెల ఇలా బైబిల్ ట్రైనింగ్ చేయడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఇక బైబిల్ ట్రైనింగ్ అంతట్లో కూడా దేవుడే మాకు సవ్యంగా ఉండి జరిగించి ఈ రీతిగా మేము ఇక్కడ తర్ఫీదు పొందడానికి సహాయం చేశాడు. మొదటిగా దేవుడికి వందనాలు. మాకు ఒక ఆత్మీయ తండ్రి మేము అనుకున్నాము, అంటే మా జాస్వా సార్ గారు ఒక ఆత్మీయ తండ్రి అని మేము అనుకున్నాము. కానీ మాకు ఇంకొక తండ్రి గారు కూడా ఉన్నాడని మేమైతే ఆశపడుతూ ఉన్నాము. ఆయన మా ఆత్మీయ తండ్రి గారు జోసఫ్ సార్ గారు, ఆయనకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా సాక్ష్యము. దేవుడు దీవించును గాక. దేవుడికి స్తోత్రములు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి బిషప్ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే జాషువా డానియల్ పరిధిలో మేము పరిచర్య చేస్తున్నాం. ఐఎస్సి అనే సావాసంలోకి ఈరోజు మేము రావటం జరిగింది. నా సాక్ష్యం ఏమిటంటే, నాకు చదువు తక్కువగా ఉంటుంది. అలాగనే నేను చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు అంటే తెలియదు, ఎలా బైబిల్ చదవాలి, ఎలా బోధించాలని అలా ఆలోచిస్తున్న సమయంలో బైబిల్ అనే కాలేజీకి మేము రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత
చాలా విషయాలు మేము లోతైనంటి మర్మాలు తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ క్లాసులకు వచ్చినప్పుడు మా టీచర్స్లు చాలా మాకు అనుమతించి చాలా లోతైన మర్మాలు చక్కగా మమ్మల్ని బోధిస్తూ అన్నిట్లో నుండి ప్రారంభం నుండి అన్నిట్లో నుండి మాకు సహకరిస్తూ చక్కటి మాకు చెప్పినంటే మేము లోతైన మాటలు తెలుసుకున్నాం. బైబిల్ స్టడీ అనే విధానంలో వచ్చినప్పుడు మేము బైబిల్ ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎలా బోధించాలనేది కూడా మేము తెలుసుకొని మా సంఘాలలో ఆత్మీయంగా ఈరోజు వాక్యం ఎలా బోధించాలని కూడా మేము తెలుసుకున్నాం. ఆత్మీయంగా సంఘాలు నడిపించుకుంటూ ముందుకెళ్తాం ఆశ్చర్యకరంగా. అలాగనే బైబిల్ కాలేజీలో మేము తెలుసుకున్నామంటే 10 సిద్ధాంతాలు అవలోకనాన్ని మేము తెలుసుకున్నాం. అలాగనే పాత నిబంధన అవలోకము, కొత్త నిబంధన అవలోకము, 10 సిద్ధాంతాలు అవలోకములు మేము తెలుసుకున్నాం. 10 సిద్ధాంతాలు అనే మాటలో 2 విషయాలు అక్కడ మాకు తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చి 10 సిద్ధాంతాల అవలోకంలో ఒకటి దేవుడి సిద్ధాంతాలు తెలుసుకున్నాం. తర్వాత రెండోది వచ్చి మానవుడు శాస్త్రం సిద్ధాంతాలు మేము తెలుసుకున్నాం. తర్వాత పాత నిబంధన అవలోకములో 5 విషయాలు రాయబడ్డాయని మేము తెలుసుకుందాం. మొదటి ధర్మశాస్త్రము, తర్వాత రాజులు అంటే చరిత్ర రాజుల గురించి, మధ్య పదాలు, పెద్ద పవత్తులు, చిన్న పవత్తులు గురించి తెలుసుకుందాం. కొత్త నిబంధన అవలోకంలో మేము తెలుసుకుంది ఏమిటంటే కొత్త నిబంధన అవలోకంలో సువార్తలు ఎలా రాయబడ్డాయి, ఎవరికి రాయబడ్డాయి తెలుసుకుందాం. తర్వాత రెండో మాట ఏమిటంటే సంఘం చరిత్ర గురించి తెలుసుకున్నాం. అలాగనే మూడో మాట ఏమిటంటే అపొస్తలుడైన పౌలు 13 పత్రికలు రాయటం తెలుసుకున్నాం. భవిష్యత్తు శాస్త్రాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఇలాగ మేము కొన్ని విషయాలు ఆత్మీయంగా తెలుసుకున్నంటే ఎంతో లోతైనంటే ఎలా సువార్త బోధించాలో కూడా ఎలా బోధించాలో మేము తెలుసుకొని ఈ రీతిగా మాకు అవకాశం ఇచ్చి ఈరోజు మీ సంఘాలలో మా గ్రామాలలో చక్కటి ఎలా బోధించాలి, దేవుడు ఏమై ఉన్నాడని కూడా మేము తెలుసుకొని ఎలా సువార్త బోధించాలని విషయాలను కూడా మేము ఈరోజు ఘనముగా ధైర్యముగా ఈరోజు మేము సంఘాలని ఆత్మీయంగా ఆయన కృపలో మేము నడిపించుకుంటున్నాం. ఈ సమయం మాకు ఇచ్చినంటే ఎంతో సంతోషము. మా టీచర్లు మాకు బాగా బోధించారు. కొన్ని మాకు రానప్పుడు కూడా ఓపిక కలిగి సహనముతో మమ్మల్ని ప్రోత్సహించారు. నేను చదువు తక్కువే కానీ ఎలా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు సారు మా టీచర్లు చక్కగా మమ్మల్ని ప్రోత్సహించి చక్కగా దగ్గరగా గుత్తముగా ఓపిక కలిగి మాకు చెప్పడం జరిగింది. మేము ఎంతో సంతోషిస్తున్నాం, ఆశ్చర్యకరంగా ఉన్నాం. మా టీచర్లకి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మాకు ఇచ్చి ఆత్మీయంగా జరిగిస్తుందంటే మా స్టీఫెన్ జోసెఫ్ అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు, సేవకులందరికీ కూడా వందనాలు. చేరొచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నా సాక్ష్యం.